ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలువైయున్న వేములవాడకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం కంటే ముందుగా వేములవాడ రాజన్న భీమన్నలను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో నెల రోజులుగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే 80,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆది సోమవారం అయితే 1,00,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధానంగా రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు దర్శనాలు ఏర్పాటు చేశారు. అక్కడ రాజన్న ఆలయం వద్ద కేవలం ప్రచార రథంలో భక్తుల దర్శనాల కోసం ఏర్పాటు చేశారు. ప్రధానంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భీమన్న ఆలయంలో భక్తులు బారులు తీరుతున్నారు. అటు బొద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తాం, 10 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాం. సూపర్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అలా వెళ్తే అయిపోయేది, ఇప్పుడు ఏమో లైన్లో నిలబడవలసి వస్తుంది. జనం పెరిగారు, అన్ని రకాలు బాగున్నాయి. చాలా నమ్మకం. కోడి ఇక్కడ మొక్కుకుంటే మాకు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయని ప్రతి సంవత్సరం వచ్చేస్తాం. ఆడపిల్ల పెళ్ళి అవ్వాలని మొక్కుకున్నాం. మంచి సంబంధం వచ్చింది. ఈ అబ్బాయికి నాకు, ఈ అమ్మాయికి మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయింది. మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. మేడారం వెళ్లే ముందు కంపల్సరీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం దర్శనానికి వస్తాం. అట్లే వేములవాడ దర్శనానికి వస్తాం. చాలా బాగా జరిగింది దర్శనం. భక్తులకు చాలా వసతులు కల్పించిండు. చాలా సంతోషంగా ఉంది.